హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. కరాచీ రవ్వతో 2 ఐటమ్స్ చేశానండి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దాన్ని పెట్టి వేశాను. రెండు కూడా క్రిస్పీగా బాగా వచ్చాయి. ఈ ఫ్లేవర్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్లో పెట్టండి, తప్పకుండా కమెంట్ చేయండి. 2 కప్పుల రవ్వ వేశానండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. ఒక అరగంట నానబెట్టుకోవాలండి. కలిపాక క్రిస్పీగా బోలుగా వచ్చాయి, చాలా బాగా మంచి టేస్ట్ వచ్చాయండి. అదిగో 2 కప్పుల రవ్వ వేశాను. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ముఖ్యంగానండి, పెరుగు తినని పిల్లలకి ఇలా కనుక చేసి పెడితే వాళ్ళకి పెరుగు తినటం అలవాటు అవుతుందండి. ఇప్పుడు చాలామంది పిల్లలు పెరుగు తినట్లేదు అని చెప్తున్నారండి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు వేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. అది చక్కగా నాని క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఎప్పుడన్నా మినప్పప్పు అవైలబుల్ లేకపోతేనండి, మిక్సీ వేసే టైము, మినప్పప్పు నానబెట్టే టైము లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మార్చి టిఫిను మనం వేరే మార్చి వేసుకున్న వాళ్ళం అవుతామన్నమాట. సాల్ట్ వేసాను, అందులోనూ ఉప్పు వేసి చిటికెడు సోడా ఉప్పు అండి. సోడా ఉప్పు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్గా అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లము వేసి కలిపాను. కట్ చేసిన కరివేపాకు, జీలకర్ర ఇలా వేసి కలిపితే ఏమవుతుందంటే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుందండి. క్యారెట్, కరివేపాకు అన్నీ వేసాం కదా, కలర్ఫుల్గా ఉంటుంది వారికి. ఆయిల్ పెట్టండి. సేమ్ మనం గారెల పిండి ఎలా అయితే కలుపుతామో అలా రావాలన్నమాట. గారెలాగా వేసేసుకోవటమే. చాలా మంచి టేస్ట్ వచ్చాయండి, చాలా బాగున్నాయి, క్రిస్పీగా వచ్చాయి. టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. అదిగోండి, ఆ కలర్ రావాలన్నమాట. మీకు ఆ గారె చూస్తుంటేనే మీకు అర్థమైపోతుందండి అవి ఎంత బోలు వచ్చాయి అనేది. అదిగో చూసారా, షేప్ అది కరెక్ట్గా వచ్చింది. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంత ఈజీనా, ఇలా రవ్వతో కూడా వేసుకోవచ్చు అని వారు కూడా చూసి వేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ టైంలో అయిపోతుంది. అదిగో చూడండి, మనకి ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయో. పెరుగు వల్లండి మంచి బోలు వచ్చాయన్నమాట. కొద్దిగా వాటర్ కూడా పోసి కలుపుకోవచ్చు, అంత పెరుగే వేయాలని ఏం లేదు. కొంచెం పలసం చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోవచ్చండి. అలా గారెలుగా వద్దు, ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అని ఉంటేనండి అసలు ఆయిల్ లాగలేదు. ఒకవేళ అలా నూనెలో ఇష్టపడకపోతే గుంతపొంగనాలు వేసుకోవచ్చు. ఇలా ఆ పిండి అండి అలా పలసం చేయాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకుని పలసం చేయాలి, స్పూన్తో వేయటానికి ఈజీగా. చాలా తక్కువ నూనెలో ఇలా వేసుకోవచ్చు అనమాట. అదే పిండిని మనం 2 డేస్ ఇట్లా వాడుకోవచ్చు అండి. ఒకరోజు గారెలు వేసుకోవచ్చు, సెకండ్ డే గుంత పొంగనాల్లాగా వేసుకోవచ్చు. గారెలు కూడా అస్సలు ఆయిల్ పీలవలేదండి, చాలా బాగా వచ్చాయి. ఒక్కసారి ట్రై చేయండి. కొద్దిగా మీరు కలిపి చూస్తే, మీకు ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, 2 పక్కల కూడా ఈక్వల్గా కాలాయి అన్నమాట. అలా కాలితే గుల్లగా బోలుగా ఉంటాయండి, లోన పిండి పిండిగా ఉండకుండాను. నేను ఒక ఫ్లేవర్ వీడియో పెట్టాను కదండి, అది ఫోటో, అది ఏంటో చూసి నాకు తప్పకుండా కమెంట్లో పెట్టండి. చాలామందికి ఆ ఫ్లేవర్ తెలిసి ఉండదు, అందుకనే నేను వీడియోలో పెట్టానండి, అందరికీ తెలుస్తుంది అని. అదిగో చూసారా, షేప్ ఎంత బాగా వచ్చాయో, కలర్ కూడాను మంచిగా వచ్చాయి. అదిగో గుల్లగా చూడండి, మన గారి చూస్తేనే అర్థమైపోతుందండి అది ఎంత బోలుగా వచ్చింది అనేది, బాగా గుల్లగాను. పొంగనాలు కూడా చాలా బాగా వచ్చాయి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఫ్లేవర్ ఏంటో చెప్పండి, కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.